హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో కరెంట్ బిల్ కట్టే వారికి అదిరిపోయే శుభవార్త అయితే తెలపడం జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటన్నింటినీ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో మనకు ఈ జూన్ నెలలో కరెంట్ బిల్ కట్టే వారికి అయితే కనుక, అంటే విద్యుత్ వినియోగదారులకైతే కనుక అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. అందులో భాగంగా మొదటి చూసుకున్నట్లయితే కనుక ఏపీలో ఉచిత విద్యుత్ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. అది కూడా మనకు నేతన్నలకైతే అమలు చేయడం జరుగుతుంది. అంటే చేనేత మగ్గాలు నేసేవారికి అయితే కనుక 200 యూనిట్ల వరకు అయితే నెలకు ఉచితంగా అందిస్తున్నారు. అలాగే పవర్లూమ్ మగ్గాలకు 500 యూనిట్ల వరకు అయితే ఉచితంగా అందిస్తున్నారు. ఆల్రెడీ ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కరెంట్ బిల్లు కూడా అయితే కనుక వారికి 0 అయితే రావడం జరిగింది. సో ఎలాంటి ఛార్జ్ అనేది అయితే విధించలేదన్నమాట. సో వాళ్ళు కరెంట్ బిల్లు కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో ఆల్రెడీ మనకు ఏపీలో అయితే కనుక ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఏంటంటే ఏపీలో మనకు త్వరలోనే కరెంటు బిల్లులు తగ్గింపు చేస్తామని అయితే ప్రకటించడం జరిగిందనమాట. అంటే మనకు ప్రస్తుతం ఏపీలో యూనిట్ విద్యుత్ ధర అనేది ₹4.90 అయితే ఉందన్నమాట. సో దీనిని మరొక 30 పైసలు తగ్గింపు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక భావిస్తోంది. అంటే ₹4.60కి తీసుకొని రావాలని చెప్పి అయితే కనుక భావిస్తోందన్నమాట. అంతేకాకుండా మనకు వచ్చే 3 ఏళ్ళకి కలుపుకొని, అంటే ఎలక్షన్స్ టైంకల్లా మనకి ₹4కే యూనిట్ విద్యుత్ ధరను అందియాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక భావిస్తోంది. వీటితో పాటుగా ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎలాంటి కరెంట్ ఛార్జీలు పెంచబోమని కూడా అయితే ప్రకటించడం జరిగిందనమాట. అంటే మనకు నెక్స్ట్ ఇయర్ వరకు అయితే కనుక ఎలాంటి కరెంట్ ఛార్జీలు అయితే పెంచేదైతే ఏముండదు అనమాట. ఇంకా తగ్గింపు చేస్తామని అయితే చెప్తున్నారు కానీ పెంచేదైతే ఏముండదని చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా మనకేంటంటే ముఖ్యంగా ఈ యొక్క ట్రూ అప్ ఛార్జీల భారం కూడా ప్రజలపై వేయకూడదని అయితే నిర్ణయించింది. అలాగే డిస్కమ్లకు 15,790 కోట్ల రెవెన్యూ లోటును కూడా తామే భరిస్తామని ఏపీఆర్సీ అయితే కనుక ప్రభుత్వం లేఖ రాసింది. దీనివల్ల 1,30,00,000 గృహ విద్యుత్ వినియోగదారులకు మేలు జరుగుతుంది. ఇక 22 లక్షల మంది రైతులకు, 22 లక్షల మంది ఎస్సీ ఎస్టీ ఇతర బలహీన వర్గాల కుటుంబాలకు ఉచిత విద్యుత్ రాయితీ పథకం అయితే కనుక కొనసాగుతుంది. ఇక 2 లక్షల మంది వాణిజ్య వినియోగదారులకు యూనిట్ ₹12.25 నుంచి ₹9.95 అయితే కనుక తగ్గనుందనమాట. సో ఈ రకంగా ఈ పథకాన్ని అయితే కనుక అమలైతే చేస్తున్నారు. చేనేతలకు కూడా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1,00,000 చేనేత కుటుంబాలకు లబ్ధి అయితే పొందుతున్నాయని అంచనా అయితే వేస్తున్నారు. వీటితో పాటుగా ఏంటంటే కనుక ఏడాదికి సుమారుగా చైన్ మగ్గం నేసే వారికి అయితే ₹8,600 వరకు అయితే మిగులుతుంది. అలాగే మరమగ్గాలు నేసే వారికి అయితే కనుక ₹21,600 వరకు ఆదా అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే కనుక అంచనా అయితే వేస్తోంది. ఇక వీటితో పాటు మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏపీలో బీసీ వర్గాలకు చెందిన వారికి కూడా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తోంది. నెలకు 200 యూనిట్ల వరకు అయితే ఉచిత విద్యుత్ అందజేయాలని అయితే కనుక తెలిపింది. అందులోనూ ఎవరెవరికి ఇస్తున్నారు అంటే కనుక నాయి బ్రాహ్మణ్స్, అంటే సెలూన్ షాప్స్ ఉంటాయి కదా, వీరికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అయితే అమలు చేస్తారు. బీపీఎల్ కుటుంబాలు, అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉంటాయి కదా, వీరికి నెలకు 100 యూనిట్ల వరకు అయితే ఉచితంగా అయితే ఇస్తారు. బీపీఎల్ కుటుంబాలకు, బిలో పావర్టీ లైన్ కింద ఉండే వారికి అయితే కనుక నెలకు 100 యూనిట్ల వరకు ఉచితము. ఇక స్వర్ణకారుల పనులు చేస్తూ ఉంటారు కదా, సో వీరికి నెలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా అయితే అందిస్తారు. ఇక రజకులకు, అంటే ల్యాండరీ షాప్ ఉంటుంది కదా, వీరికి 150 యూనిట్ల వరకు ఉచితంగా అయితే అందిస్తారనమాట. సో ఈ రకంగా ఈ పథకాన్ని త్వరలోనే అమలు అయితే చేయనున్నారు. అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా, అందులో ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలి. ఎందుకంటే మీరు బీసీ కాదా అని చెప్పి కన్ఫర్మేషన్ కోసం రేషన్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ సర్టిఫికేట్ ఉండాలి, అంటే ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. ఇక మీ కరెంటు బిల్లు ఉంటుంది కదా అది కానీ, లేదంటే సర్వీస్ నెంబర్ అయితే ఉండాలి. ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్, అంటే మీకు షాప్ ఉంది కాబట్టి షాప్కు సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలన్నమాట. సో వీటన్నింటినీ అయితే కనుక తీసుకొని మీరు అప్లై అయితే చేయవలసి ఉంటుంది. సో త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే విడుదలైతే చేయనున్నారు. మొత్తంగా ఇవి అన్నమాట లేటెస్ట్ అప్డేట్స్. సో త్వరలోనే విద్యుత్ వినియోగదారులకు అయితే కనుక శుభవార్త అయితే చెప్పనుంది. సో ఇంకా కరెంట్ బిల్లులు అనేది మరింత తగ్గనున్నాయి. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ అనేది మిస్ కాకుండా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.